ఆ నామినేషన్స్ అయితే చాలా అంటే కొంచెం వైల్డ్ గా ఉన్నాయి. ఎవరు బాగా అనిపించింది? నాకు సీక్రెట్ నామినేషన్స్ అన్నారు కదా. ఆయన సీక్రెట్ నామినేషన్స్ అనేవి చేశారు, కాకపోతే మళ్ళీ ఎవరు చేశారు అనేది చెప్పడం అంటే బిగ్ బాస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా, సో అలా అనిపించింది అంతే. కానీ డెమోన్ ది అండ్ కళ్యాణ్ ది వార్ ఏదైతే ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు బిగ్ బాస్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయిపోయింది, ఎండింగ్ వచ్చేసింది కదా, ఇంకా కూడా ఎవరు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇంకా ఫేక్ అని అయితే ఏం కాదండి, కాకపోతే అందరూ నార్మల్ గానే అంటే వాళ్ళు మేబీ అన్ని డేస్ అయితే ఉండలేరు కదండి అలా మాస్క్ వేసుకొని. సో ఫ్యామిలీ వీక్ తర్వాత ఉన్న వాళ్ళ గేమ్ చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? అది ఒక బూస్టప్, సో అందరికి అది వచ్చింది అని అనుకుంటున్నాను నేను. పగడాల పవన్ కళ్యాణ్ కి బాగా పెరిగింది కదా, అడపాల కదా, ఏదో ఒకటి కళ్యాణ్ గారికి ఓటింగ్ బాగా పెరిగేది కదా, ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అంటున్నారు సోషల్ మీడియా మొత్తం. అవునండి, కళ్యాణ్ యాక్చువల్లీ ఆయన ఆట కూడా అంటే ఆయన గేమ్ వచ్చేసి చాలా కొంచెం యూనిక్ గా ఉంటది కదా. సరే కొంచెం సైలెంట్ ఉంటారు, ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారో తెలియదు, కానీ చాలా జెన్యూన్ అనిపిస్తుంది కాబట్టి మేబీ పెరిగే ఆప్షన్ ఉంది. ఇంకొకటి ఏంటంటే డెమోన్ ది కూడా ఆయన కొంచెం అగ్రెసివ్ అయ్యి నెక్ మీద అలా చేయడం ఆయనకి మేబీ ప్లస్ అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ ఇద్దరు పాయింట్ నాకు కరెక్ట్ అని అనిపించిందండి. కాకపోతే డెమోన్ కొంచెం అగ్రెసివ్ మూడ్ కాబట్టి. కావాలని కాదండి, ఆటోమేటిక్ గా అలా జరిగింది. యాక్చువల్లీ డెమోన్ ఈజ్ ఏ గుడ్ గేమర్ కదా. యాక్చువల్లీ తనూజ, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ ముగ్గురు ఉన్నారు కదా, సో ఎవరైనా అయ్యి ఉండొచ్చు. కాకపోతే కొంచెం బిగ్ బాస్ టీమ్ తనూజకి సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. కాకపోతే నాకు ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ వాళ్ళ పిఆర్ టీం కూడా ఉంది కదండి బయట, సో బిగ్ బాస్ సపోర్ట్ చేస్తున్నారు మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది కొంచెం. ఎలాగ ఎక్కువ సేపు చూపిస్తున్నారా అంటే కెమెరాస్ మోస్ట్లీ ఆవిడ దగ్గరే ఉండడం, అలాగే ఇమ్మాన్యుయల్ అండ్ తనూజ బాండ్ కూడా స్టార్టింగ్ లో హైలైట్ అయ్యింది దాని వల్ల. సో సుమన్ శెట్టి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? సుమన్ శెట్టి గారు గేమ్ క్యూట్, ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్ గా తన పాయింట్ పెడతారు, పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆయన నాకు ఎక్కడా డౌన్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే వీళ్ళ ఎవరైతే ఉన్నారో తనూజ, ఇమ్మాన్యుయల్ కొంచెం కెమెరా ఫోకసింగ్ కానీ అదంతా ఎక్కువ ఉండడం వల్ల మేబీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. అందరూ విన్నర్స్ అవ్వలేరు కదండి. సో రితు లవ్ స్టోరీ రియల్ అనిపిస్తుందా మీకు? నాకు రితు డిమాండ్ ఎప్పుడు నాకు ఫేక్ అనిపించలేదు, జెన్యూన్ అని అనిపించింది. సో ఈ వీక్ దివ్య గారు వెళ్ళిపోతారని చాలా మంది అన్నారు, దానిపై మీ అభిప్రాయం? నేను కూడా దివ్యానే అనుకుంటున్నానండి, ఎందుకంటే లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా, అంటే ఆవిడ వెళ్ళిపోవడం ఆల్రెడీ జరిగింది కానీ ఉన్నారు. కానీ సంజన గారిది ఏంటంటే లాస్ట్ టైం అమ్మాయిని అట్లా అనకూడదు కదా, ఆ ఇష్యూని బేస్ చేసుకుని నాకు తెలిసి ఆవిడ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో బిగ్ బాస్ ఎండింగ్ లో కొంతమందికి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి అంటారు, అలా వెళ్ళే ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు ఉన్న వాళ్ళు? మేబీ అలా ఆ ఆపర్చునిటీ వస్తే మేబీ డెమోన్ తీసుకుంటాడేమో. అది ఇంకెవరు తీసుకోరంటారా? డెమోన్ తీసుకుంటారు, సంజన గారు కూడా మేబీ తీసుకునే ఛాన్స్ ఉంది, రితు తీసుకుంటది అంతేనండి. ఇమ్మాన్యుయల్ అండ్ తనుజ తీసుకోరు, ఎందుకంటే వాళ్ళు వచ్చారు కదా ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ లో పెట్టడం అదంతా బేస్ చేసుకుని వాళ్ళిద్దరే విన్నర్స్ అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా. సో టాప్ 2 అంటే ఎవరు చెప్తారు? కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. టాప్ 5? కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, తనూజ, డెమోన్, రితు. సో బిగ్ బాస్ లో మీకు అవకాశం ఇస్తే మీరు వెళ్తారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అలా ఏం లేదు, ఉంటారు కదండి ప్రతి ఒక్కరికి, నేను కూడా వచ్చి బాగా ఆడతాను అనుకుంటారు కదా. అయ్యి ఉండొచ్చు, యాక్చువల్లీ ఎవరికైనా వెళ్ళాలని ఉంటది కాబట్టి ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వెళ్తారు. సో మీరు అంత పోటీ ఇవ్వగలుగుతారా ఎమోషనల్ గా? అంటే యాక్చువల్లీ నేను ఒకే ఇంట్లో అన్ని డేస్ ఉండలేను, బట్ మేబీ ట్రై చేస్తాను. సో బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చి మీ ఇంటికి ఒక గెస్ట్ పిలవమంటే ఎవరు పిలుస్తారు బిగ్ బాస్ నుంచి? బిగ్ బాస్ నుంచా, లేదంటే డైరెక్ట్ నాగార్జున గారిని పిలుస్తారు. నాగార్జున గారిని కంటెస్టెంట్ నుంచి అయితే సుమో.